నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, వాటిని వైసీపీ రాజకీయం చేస్తున్నటువంటి తీరు చూస్తే ఎవరికైనా అనుమానం కలగక మానదు. వైసీపీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది అని సరిగ్గా ఇదే విషయాన్ని నిన్న చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. ఇక దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని మంత్రులకు హితోపదేశం కూడా ఆయన చేయడం జరిగింది. మరోపక్క కూటమేమో అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీకి తీసుకొచ్చి అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, ఉద్యోగ కల్పన వీటన్నింటికి కట్టుబడి పనిచేస్తుంటే మరి వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని ఏ విధంగా చూడాలి? జగన్ ఏదైతే ఉందో పరిపాలనను ద్వేషించి ఆయనకు 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఆయన తీరులో ఎటువంటి మార్పు లేదు. ఇది ఇలాగే కొనసాగితే అసలు వైసీపీ పార్టీ ఉంటుందా? మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం గత నెల 2 నెలల నుంచి ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారో ఆయన మృతిని ఆయన పోలీసులు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అని చెప్పి. ఆయన ఇప్పటికీ మళ్ళీ సిబిఐకి ఇవ్వాలి అనడం, హైకోర్టుకి వెళ్ళడం కావచ్చు, వక్ఫ్ బిల్లు కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా వైసీపీ చాలా రాద్ధాంతం చేస్తుంది. ముందొక మాట వెనకొక మాట మాట్లాడతాం, ఆధారాలు చూపించినా కూడా దాన్ని కావాలని రాజకీయం చేయటం ఎలా చూడొచ్చు అంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వైసీపీ మళ్ళీ ప్రజల్లో ఆదరణ దక్కుతుందంటారా? యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీకి అంత సీన్ లేదు. కానీ ఈరోజు ఎవడో ఒకడు రోడ్డు మీద పోయి వాడు చస్తే మతాన్ని కంటగట్టడం, హిందువుల్ని ఊసకోతంగా వస్తామని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వచ్చి ఊసకోతగా వస్తానంటాం. అంటే మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకోవటమే చాలా నీచాతమైన పని, అది జరగని పని. అందువల్ల ఏంటంటే 2024 ఎలక్షన్కి ముందు ఒక కులం మీద పడి ఏడ్చిన దానికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం ఇచ్చారు ప్రజలందరూ కూడా. సమాజంలో వృత్తులన్నీ కూడా కాలక్రమేణంగా, కాలానుగుణంగా కులాలుగా పరివర్తనం చెందినాయి తప్ప వృత్తులు కులాలుగా మారినాయి అంతే తప్ప ఇక్కడ ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదభావం లేదు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి పార్టీ. ఏది ఏమైనా అందరూ కలిసిమెలిసి బతకాల, ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. అందరికీ విద్య అందాల, అందరికీ వైద్యం అందాల, అందరికీ తాగునీరు అందాల, అందరికీ ఉపాధి ఉండాల అన్న ఆకాంక్షతో ఉండాలి. కానీ గోవులు చనిపోయానని హిందువుల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఏదో ఒక బిల్లు వచ్చిందంటే, ఒక్క బిల్లు ఉంటే ముస్లింలని రెచ్చగొట్టడం, ఎవడో ఒకడు తాగుబోతోడు చస్తే వాడి ద్వారా ఇంకొక మతాన్ని రెచ్చగొట్టడం. అంటే ఒకవైపు మతాన్ని, మరోవైపు కులాన్ని రెండు కళ్ళుగా ఉండాలంటే అభివృద్ధి ఒక కన్నుగా ఉండాలి, సంక్షేమం మరో కన్నుగా ఉండాలి. అంతే తప్ప మతాన్ని ఒక కన్నుగా, కులాన్ని ఇంకో కన్నుగా ఆస్వాదించుకునే రాజకీయాలు చేయాలంటే ఈ ప్రజాస్వామ్యంలో అది కుదరని పని. గతః క్రిస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. కాబట్టి రాజధాని నిర్మాణించుకోవాలా, తర్వాత అభివృద్ధిని, ఇండస్ట్రియలైజేషన్ని, యువతకి ఉపాధి కల్పన చూసుకోవాలా, పాలన పట్ల దృష్టి సారిస్తాడా, ఇటువంటి దుష్ట శక్తుల పట్ల దృష్టి కేంద్రీకరించాలా. అందువల్ల ఏంటంటే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మంత్రులందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఉన్నా కూడా విషయాన్ని తొక్కి పారేయండి, అసాంఘిక శక్తులు ఎక్కడున్నా సరే తొక్కి పారేయమని చెప్పి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకు కూడా హితబోధన. అంటే వాళ్ళ ట్రాష్లో పడకండి. కొంతమంది ఎదవలు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి జాతీయ జెండా పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసలు ఆ బిల్లులో ఏముందో కూడా చదవరు. ఆ బిల్లు చదివిన పాపాన్ని ఒక్కడబాల, ఎవడో చెప్తాడు, గొర్రెలు వచ్చినట్టు వస్తారు, ఏదంటే అది మాట్లాడతాడు. ఇప్పుడు ఈ బిల్లు వక్ఫ్ యాక్ట్ 1954 కానీ, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1984 కానీ, వక్ఫ్ యాక్ట్ 19 ఇది బిల్లు కాపీలోనే దాదాపుగా 113 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి దీంట్లో? ఇంచుమించుగా 9 చాప్టర్లు ఉన్నాయి. మీ మోకాలు ఎప్పుడన్నా ఈ బిల్లు చదివారంటారు మీరు? ఏం మాట్లాడతారు? అంటే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో చెప్పినాడని చెప్పి యెహోవా సోలొమన్
ఆ రోమన్ కరప్షన్ పార్టీ ఏదో చెప్పిందని రోడ్ల మీదకి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరద్దా? బిల్లు చదవండి, మాట్లాడండి, తప్పులేదు. దాంట్లో నేను 2 లైన్స్ చదివి వినిపిస్తాయి, ఈ ఒక్క బిల్లే. ఎందుకంటే ఇది తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి అక్షరం చదవకుండా 113/1905 యాక్ట్ మొబైల్ నెట్లో ఉంటుంది, నాకే కదా, మీకు కూడా దొరకద్దురని అయ్యా, చదువుకోండి. ద పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్, the power to remove difficulties. If any difficulty arise in giving effect to the provisions of this act, the central government may, by order not inconsistent with the provisions of this act, remove the difficulty. క్లియర్గా ఈ బిల్లులోనే రాస్తున్నారు. ఏదన్నా డిఫికల్టీలో అరైజ్ వచ్చినప్పుడు వాటిని తొలగించమని చెప్పున్నారు. 113 చూసుకోండి, సెక్షన్లో 3 పాయింట్లు ఉంటాయి. నేను ఎక్కువ కూడా చదవటంలో సెక్షన్ అంతా చెప్పాలంటే నేనేమన్నా లెసన చెప్పడానికి ఇదేమన్నా ఎందుకు డిఫికల్టీగా ఉండయి రిమూవ్ చేయమని చెప్పి ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవచ్చు అని చట్టంలోనే ఉంది. ఏంది మీ లుల్లి? తర్వాత ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆర్డర్ షల్ బి మేడ్ ఆఫ్టర్ the expiry of the period of 2 years from the commissionment of this act. However, order made under this section shall be laid as soon as may be after is made before each house of parliament. క్లియర్గా ఉంది. దాంట్లో ఏమన్నా డిఫికల్టీ ఉంటే ఎత్తి పారేయచ్చు అని చట్టమే చెప్తుంది. ఎవరు చెప్తారా బాబు? చదువుకోని వాళ్ళకి చెప్పండి కొద్దిగా. అందువల్ల ఏంటంటే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమనో లేదంటే క్రిస్టియన్లకు వ్యతిరేకమనో కాదు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయాలా, భారతీయ జనతా పార్టీని ఏమనరు. వస్తే చంద్రబాబు నాయుడు భారతదేశంలో 543 మంది పార్లమెంటేరియన్లు ఉంటే వాళ్ళలో చంద్రబాబు నాయుడుకు ఉండే మద్దతు 16 మంది. ఎంతమంది ఓట్లు వేసినారు అనుకూలంగా? జేపీసీ జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీలో ఎందుకు చెప్పలేదు? ఈరోజు వచ్చి ముస్లింలు ఎగదోయటం అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులను చంపేసి ఆ చలిమంటలో రాజకీయం చేయాలంటే కుదరదు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా ఎలా మూల్యం చెల్లించుకుంటుంది ఆమె దీదీ బేగం గారు, మమతా బేగ్ గారు మూల్యం చెల్లించుకుంటుంది. రాష్ట్రపతి పాలన పెట్టిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అందువల్ల రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి క్రిస్టియన్లు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాము. మత విద్వేషాలు మంచివి కావు. ఇవాళ తిరుపతిలో గోవులు చనిపోయినాయి అంటున్నారు. ఆ గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటాం కూడా నీచాతి నీచమైనటువంటి అవేకమైనటువంటి. అక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే లేవనెత్తండి. అందుకనే నేను చెప్పేదంటే గోవును అడ్డం పెట్టుకొని హిందువులను రెచ్చగొట్టడం. కాబట్టి పాస్టర్లో ఏదన్నా చనిపోతే ఎవడో చంపేసినాడని చెప్పి లేనిపోని అంటే ఇదంతా పొలిటికల్ రాజకీయం అంతా మతం వైపు తిప్పినారు. కాబట్టి ఇది జరగదు. ఉక్కు పాదంతో తొక్కేయాలి. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలా. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తరుణంలో ఆ అభివృద్ధిని చెడగొట్టడానికి ఈ కలికాల జగనాసురుడు, ఈ కలికాల భస్మాసురుడు, ఈ కలికాల నరకాసురుడు, ఈ కలికాల మహిషాసురుడు ఈ అందరూ కలిసి మిక్సీ చేస్తే నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన వాడు కలియుగ జగనాసురుడు అని. అందువల్ల ఏంటంటే వాడు అసుర సంతతికి సంబంధించినటువంటి వాడు. అందువల్ల వాడి కరప్షన్ తెలుసు, కన్వర్షన్ తెలుసు, కంటామినేటెడ్ తెలుసు. అందువల్ల నేను ఎప్పుడు చెప్పింది కరప్షన్ కంటామినేటెడ్ ఈ కల్తీ బ్యాచ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఈ దేశ ద్రోహుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేనిపోయిందంతా బిల్లు వాళ్ళల్లో ఎవరు చదివారో చెప్పనమ్మా. నూతనంగా వచ్చిన బిల్లు చదివి చెప్పాలి. అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లకొల్లాలు చేయాలంటే కుదరదు. ఉక్కు పాదం తంచేయాలి గవర్నమెంట్. ఆలోచించొద్దు ముఖ్యమంత్రి గారు. ఉక్కు పాదం తంచేయండి. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా రాష్ట్రం తగలడిపోద్ది. కాబట్టి ఉక్కు పాదంతో అణిచేయండి. ఇది రాజకీయం కోసమా అభివృద్ధి కోసమా? ప్రజలు ఓట్లేసింది ఏంటంటే అభివృద్ధి చేసుకోవటానికి, సంక్షేమం చేసుకోవటానికి. రాజకీయంలో మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటే చెంబడాలు పడతాయి ఎవరికన్నా కానీ. సార్, గతంలో మనం బుడమేరు పొంగినప్పుడు కూడా మనం చూసాము. అప్పుడు అలానే ఇక్కడ శవాలు ఉన్నాయి, అక్కడ శవాలు ఉన్నాయి అని క్రియేట్ చేసి జనాల్ని భయపెట్టడం కావచ్చు, ఎవరికి ఫుడ్ అందటం లేదు అని చెప్పి మ్యానిపులేట్ చేయడం కావచ్చు. ఇంకా ప్రకాశం బ్యారేజ్కి పడవలు కూడా గుద్దిపిచ్చేసి అది ఒక
బ్యారేజ్కే డ్యామేజ్ తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని అడ్డు పెట్టుకొని దానికి రిలేటెడ్గా ఇంకా ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం చాలా చాలా వరుసగా జరుగుతున్నాయి. సో ప్రజలు కూడా ఆలోచించుకోవాలంటారా, ఇలా వరుసగా జరుగుతున్న ఘటనల వెనుక కూడా ఎవరి హస్తమో ఉండే ఉంటుంది, కావాలనే చేస్తున్నారు అని చెప్పి ప్రజలు కూడా ఇలాంటివన్నీ నమ్మకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఒకవైపేమో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు. మరోవైపేమో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఇవాళ డుమ్మా కొట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవటం, సంక్షేమానికి అడ్డంకులు సృష్టించటం, ఇప్పుడు ఈ మత కలహాలు రెచ్చగొట్టే కుట్రలు మనం చూసాం. రాజమహేంద్రవరం అక్కడ ఏంటి, ఒక పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని హత్యగా చూపించి అక్కడ కొంతమంది చేరి ఎలా రెచ్చగొట్టారు, అక్కడ క్రైస్తవ సంఘాలని, అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని, అసలు రాజమండ్రినే తగలబెట్టే కుట్ర. పోలీసులు అక్కడ సకాలంలో సరిగ్గా స్పందించారు. దగ్గర 400 సీసీ ఫుటేజీలు వాళ్ళు విశ్లేషించారు. ఒక 19 రోజులు దర్యాప్తు చేసి వాళ్ళు ఒక 49 ఫుటేజీల్లో ఆధారాలు బయటపెట్టారు. ఏంటి, అది ఎక్కడెక్కడ అతను పడ్డాడు, 3 చోట్ల అతను ప్రమాదానికి గురి కావటం, 3 చోట్ల అతను మద్యం కొన్నాడని, 6 చోట్ల అక్కడ చెల్లింపులు చేశాడని ఆ పెట్రోల్ బంక్ దగ్గర. అసలు ఆ బండి కండిషన్లో లేదు, అతను కండిషన్లో లేడు, అతను డ్రైవింగ్కే అతను సరైన కండిషన్లో లేడు కాబట్టి అక్కడ ఎనికేపాడు ఆ పార్క్ దగ్గర 2-3 గంటలు పడుకున్నాడు. వెళ్ళొద్దు, ఇవాళ ఈ నైట్ ఇక్కడ విజయవాడలో రెస్ట్ తీసుకుని మార్నింగ్ బయలుదేరండి అన్నా కూడా వినకుండా బయలుదేరి రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రించి మత కలహాలు రెచ్చగొట్టడం అంటే, అందులో కొంతమంది క్రైస్తవ సంఘాల్లో ఈ వైసీపీ అనుచరులు, ఏది ఆ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎవరైనా జాన్ బెన్నీ లింగం, బైబిల్ పక్కన పెడితే ఊచకోత అంటాడు. అంటే ఏంటి, మీరు బైబిల్ ఊచకోత కొయ్యమని ఎక్కడన్నా చెప్తుందా, ఎప్పుడన్నా చదివారు? అసలు బైబిల్ పట్టుకోవడానికి అర్హత ఉందా? క్రిస్టియానిటీ అంటే వీళ్ళ దృష్టిలో ఊచకోత. అదొక్కటే కాదు, దానిలో నుంచి ఎట్లా బయటపడింది ఈ ప్రభుత్వం. ప్రజలు కూడా సంయమనం పాటించారు. వెంటనే నీకు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో గోశాల ఏంటి, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని చెప్పి మీరు అన్నట్టుగా మార్ఫింగ్ ఫోటోలు. బుడమేరులో ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ వరదల ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఇక్కడ పెట్టి విజయవాడ మునిగిపోయిందని అక్కడ దుష్ప్రచారం చేశారు, అట్లాగే ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి ఇక్కడ గోశాలలో చనిపోయినట్టుగా చూపించటం. అంటే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఎలా భక్తులని రెచ్చగొట్టాలని చూశాడు, హిందువులను ఎలా రెచ్చగొట్టాలని చూశాడు. తిరుపతి బేస్గా మత కలహాల కుట్రకి ప్లాన్ చేయటం, రాజమండ్రిది ఫెయిల్ అయ్యేసరికి ఇక్కడ మరలా అంటే నీ హయాంలో గోశాల నిర్వహణ ఎలా ఉంది, ఇప్పుడు గోశాల ఈ 10 నెలల్లో ఎలా నిర్వహించారు, నువ్వు దాణాకు కూడా కక్కుర్తి పడ్డావని, గోవులు లేని గోశాలకి ఇతను దాణా కొన్నాడని, 98 లక్షల్లో ఏమో ఇతను కమిషన్లు తీసుకున్నాడని విజిలెన్స్ రిపోర్ట్. అసలు విజిలెన్స్ వాళ్ళను నువ్వు గోశాలలోకి ఎందుకని ఎంటర్ కానీ లేదు. ఇప్పుడు నిన్న సిపిఐ నారాయణ వెళ్ళారు. ఎవరాయన సిపిఐ నారాయణ? ఆయన కమ్యూనిస్ట్. ఆయన ఏమన్నా ఎన్డీఏ కూటమి లేకపోతే ఈ ప్రభుత్వాన్ని బలపరిచేవాడా? గోవులు పుష్టిగా ఉన్నాయి, చక్కటి దాణా పెడుతున్నారు, మంచి నీళ్లు ఇస్తున్నారు. అక్కడ అసలు ఉన్న గోశాలలో అతను ఆ విధంగా మాట్లాడితే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు గోశాలలో ఏం చూసావని ఈ విధంగా మాట్లాడావు అంటే ప్రెస్ మీట్ పెట్టి మార్ఫింగ్ ఫోటోలు రిలీజ్ చేసి ఇంకా రెచ్చగొట్టడం. ఇప్పుడు శ్యామలరావు స్పష్టంగా చెప్పాడు, 3 నెలల్లో చనిపోయింది 43, 3 నెలల్లో పుట్టింది లేగదూడలు 58. అంటే శ్యామలరావు 1 నెలలోనే 43 చనిపోయాయి అని చెప్పి మాట్లాడారు. తిరుపతి ఎమ్మెల్యే వచ్చేసి చనిపోలేదంటున్నారు, చంద్రబాబు వచ్చి అసలు ఒక గోవు కూడా చనిపోవట్లేదు అంటున్నారు. సో వాళ్ళకే క్లారిటీ లేదు అని చెప్పి, అంటే నిజాన్ని శ్యామలరావు ఒప్పుకున్నారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. శ్యామలరావు స్పష్టంగా పలానా నెల నుంచి పలానా నెల దాకా 3 నెలల్లో చనిపోయిన లిస్టులు రిలీజ్ చేశాడు. ఆయన నెల రోజుల్లోనే ఎక్కడన్నాడు? అంటే నువ్వే దాన్ని అలా ఆపాదిస్తావా, కనికట్టు చేస్తావా? మాటల్లో మీరు ఏ విధంగా మభ్యపెట్టాలని చూస్తారు? ఆయన దగ్గర రిపోర్ట్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. 10 నెలల్లో ఇన్ని చనిపోయినాయి అని చెప్పాడు, 3 నెలల్లో ఇన్ని చనిపోయినాయి స్పష్టమైన ఆధారాలతో విజిలెన్స్ రిపోర్ట్తో అతను మాట్లాడుతుంటే, నువ్వు దాణా
98 లక్షలు కక్కుర్తి పడ్డావా లేదా? కమిషన్లు తీసుకున్నావా లేదా? పురుగుల దాణా పెట్టారా లేదా? పాచి నీళ్లు తాగిచ్చారా లేదా? అంటే నీ హయాంలో చనిపోయినటువంటి ఆవుల్ని నువ్వు చెత్తబుట్టల్లో వేసి తరలించావా లేదా? ఇదంతా టీటీడీ చైర్మన్ చెప్పటం లేదు, ఇదంతా ఈవో చెప్తుంది కాదు, విజిలెన్స్ రిపోర్ట్. ఎవరి హయాంలో విజిలెన్స్ రిపోర్టు? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన విజిలెన్స్ రిపోర్ట్ కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విజిలెన్స్ రిపోర్ట్. ఎందుకని విజిలెన్స్ వాళ్ళని మీరు గోశాలలోకి ఎంటర్ కానివ్వలేదు? ఇప్పుడు ఇవాళ సిపిఐ నారాయణ ఎంటర్ కాకుండా ఎవరైనా ఆపారా? ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు కదా గోశాలకి. అంటే గోశాలలో ఉన్నటువంటి ఆ బాధ్యుడు, ఆ అధికారి, ఆ హరినాథ్ రెడ్డి తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయ్యాడు. అతను అనేక అవినీతి అక్రమాలకి పాల్పడ్డాడు. అతనే వీటన్నిటికీ సూత్రధారి. ఏది? నాసిరకం దాణా కొనుగోళ్లలో, ఆ తర్వాత అసలు గోవులే లేని గోశాలకి దాణా కొనటంలో. ఎట్లా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా ఇప్పటికీ తన మొండి వాదన చేస్తున్నాడు. ఏంటి, ఒకవైపేమో నువ్వు ఆధారాలతో మాట్లాడుతూ ఇక్కడ నీకు రిపోర్టు కూడా ఇస్తే ఏదో రకంగా రెచ్చగొట్టాలని. ఇప్పుడు నువ్వు సేంద్రియ సరుకులు కొన్నావు ఆర్గానిక్ అని, ఎంత బెల్లం ఖరీదు? 60 రూపాయల బెల్లం నువ్వు 120 కొంటావా? 90 రూపాయలు. అరే 60 రూపాయల బియ్యం నువ్వు 120 రూపాయలకు కొంటావా? అంటే నువ్వు 600 రూపాయల నెయ్యి 2000కు కొంటావా? సేంద్రియం లేదు, పాడు లేదు. అంటే ఎలా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు మేసేశారో ఈ రిపోర్టులు చెప్తున్నాయి. అదొక్కటే కాదు, మళ్ళీ ఇప్పుడు మన మధు గారు చెప్పింది ఏంటిది, వక్ఫ్ బిల్లుని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో ఆడ ఉండేది యెహోవా సోలామెన్ రోమన్ కరప్షన్ పార్టీ సార్. ఆడ ముస్లిమ్స్ కాదు ఉండేది, ఈ జగన్మోహన్ రెడ్డి సైకోలే మాట్లాడేది. ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా ఒక రకంగా రెచ్చగొట్టి నీ వంది మా గదుల్ని. అంటే ఏంటి ఇప్పుడు అసలు ఆయన బిల్లు చూపించి మాట్లాడుతున్నారు మధు గారు. ఇప్పుడు ఆ బిల్లు మీరు చదివారా? స్పష్టంగా అసలు 1 నేషన్ 1 ప్రాపర్టీ ట్యాక్స్ ఇది ఇక్కడ. ఏది? ఒకే దేశం ఇది. ఒకే దేశంలో 2 ప్రాపర్టీ ట్యాక్స్లు ఎందుకు ఉంటాయి? అంటే ముస్లింలకు ఒక ప్రాపర్టీ ట్యాక్స్, హిందువులకు ఒక ప్రాపర్టీ ట్యాక్స్, క్రిస్టియన్లకు ఒక ప్రాపర్టీ ట్యాక్సా? ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, ఇవాళ 1 నేషన్ 1 ప్రాపర్టీ ట్యాక్స్ అంటూ తీసుకొచ్చి అసలు ట్రిబ్యునల్ అనేది మతపరంగా ఉంటుందా? హిందువులకు ఒక ట్రిబ్యునల్ కావాలా? క్రిస్టియన్లకు ఒక ట్రిబ్యునల్ పెడతారా? అంటే ఏంటి మతపరమైన ట్రిబ్యునల్ అంటే? పోనీ మీరు పెట్టారు వక్ఫ్ ట్రిబ్యునల్, ఆ కమిషనర్కు ఉన్న అధికారాలు కలెక్టర్ కన్నా ఎక్కువ అధికారాలా? ఎవరు రెవెన్యూ అథారిటీ జిల్లాలో? కలెక్టర్ అధికారాల కన్నా బోర్డు కమిషనర్కి అధికారాలు ఎలా ఉంటాయి? అందుకు కదా ఇవాళ వక్ఫ్ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైంది. అంటే వక్ఫ్ బై యూజ్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళే చట్టం రూపకల్పన చేస్తారు. అంటే మీ బోర్డు తీర్మానిస్తే మీరంతా ఒక చోట కూర్చుంటే అది మీదైపోతుందా? దానికి ఇంకేం రికార్డులు ఉండవా? ఇవాళ మీరు నిజంగా అందులో తప్పులుంటే సవరణలు చెయ్యండి, అది లోపభూయిష్టమైతే మాట్లాడండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ 5 సవరణలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సవరణలు ప్రతిపాదించలేదు? టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకని ప్రతిపాదించలేదు? ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళేదో అక్కడ ఆమె రాష్ట్రంలో అల్లకల్లోలమై అక్కడేదో ఒక సివిల్ వార్ క్రియేట్ అయ్యి అక్కడేదో ఘర్షణలు జరిగి 3 చనిపోతే వెంటనే చంద్రబాబు నితీష్ దీనికి కారణం అంటూ మమతా బెనర్జీ మాటలు. అంటే వక్ఫ్ బిల్ ఆమోదం పొందిందంటే చంద్రబాబు నితీష్ వల్ల ఆమోదం పొందింది ఇది అంటూ అక్కడ తన మీద వచ్చిన వ్యతిరేకతను ఏదో బాబు మీదకో నితీష్ మీదకో తోసి ఆమె తప్పుకోవాలని ప్రయత్నించడం, అమిత్ షా మీదకి నెట్టేయడం. వక్ఫ్ బిల్లులో ఇవాళ లోపాలు ఉన్నాయా లేవా? వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనయా లేవా? హైదరాబాద్లో ఎన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి? భూములు అన్యాక్రాంతమయ్యే మాట ఒకటి సార్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ముస్లిం సమాజంలో కూడా అందరికీ తెలియదు. ఇక్కడ ఏంటంటే చాప్టర్ 6లో క్లియర్గా ఉంటుంది సార్ బిల్లు, ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ వక్ఫ్ అని. అకౌంట్స్ మేనేజ్మెంట్ చేసే కాడ 50,000 రూపాయలు పైబడిన ప్రతి ఖర్చుకు కూడా బడ్జెట్ ఉండాలా. ఈ మోతువాలి అని ఉంటారు. ఈ మోతువాలీలు ఏం చేయాలంటే లెక్కలు చూపించాలి. ఆ లెక్కలు చూపించాలా ముస్లిం సమాజానికి. ఇప్పుడు ఏమొద్దు, వక్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు మోతివాలి అనే ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో లెక్కలు చూపిస్తే పని అయిపోద్ది కదా. ఈ ప్రాపర్టీసు వక్ఫ్ బోర్డు ఎంత దుర్మార్గంగా ఉందంటే
నల్ల చట్టాలు అంటాం సార్ మనం. ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1982, ద సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఉంటాయి అన్నమాట. ఇది చాలా లోతైన సబ్జెక్టు. దీన్ని అర్థం చేసుకోకుండా ఈ చట్టం గురించి పూర్తిగా ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటుండా సార్. నేను చట్టమే రాజ్యాంగ విరుద్ధం అంటుంది కదా సార్ వైసీపీ. చట్టమే రాజ్యాంగ విరుద్ధం. వాడికి ఏం తెలుసు? చదువుకొని బడికి పోయి చదువుకున్నోడికి తెలుస్తుంది, కానీ చదువు రానివాడికి మనకేం తెలుస్తుంది? నేను అనేది ఏంటంటే, మీరు సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ అని చూడండి. ఎవ్రీ మోత్వాలి సెల్ కీప్ రెగ్యులర్ అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది. యాడ్ చూపించినారు ప్రభుత్వానికి వీళ్ళు. తర్వాత ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఉందన్నమాట. అకౌంట్స్ ఆడిట్ ఎవరికి ఇవ్వాలా? బోర్డుకి ఇస్తే బోర్డు కాగ్కి ఇవ్వాలా? అంటే కాగ్ చెక్ చేయకూడదా? దేశంలో ఉండే అన్ని సంస్థల అకౌంట్లు చెక్ చేసేదే కాగ్గు. రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్గు. కాగ్ను కూడా ఇంటర్ఫీర్ కావద్దంటే అకౌంట్ చెక్కి కాగ్ని పెట్టడమే కరెక్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి అకౌంట్స్ని ఎవరు చెక్ చేస్తున్నారు? కాగ్ ఆథరైజేషన్ ఇచ్చినటువంటి ఆడిటర్లు మాత్రమే చెక్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ కాగ్ అనేది ఎందుకు ఉండేది? రాజ్యాంగబద్ధ సంస్థ. కాగ్కి ఇవ్వండి అకౌంట్స్ అన్నీ. ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఎవరికి ఆడ ఖర్చు పెట్టినారు, దీంట్లో క్లియర్గా ఉంది. ఇంకా వీళ్ళకి 45వది ఇక్కడ వచ్చింది సార్. ప్యూర్లీ రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్, ఎనీ అదర్ పర్పస్ అన్న ఒక్క కాలం అడ్డం పెట్టుకొని వీళ్ళున్న ల్యాండ్ రెవెన్యూ, సెస్, రేట్స్, ట్యాక్స్ అంతా వీళ్ళ కింద పెట్టుకొని ఒక 250 మందో లేకపోతే ఒక 2000 మంది దోచేస్తా పేద ముస్లిమ్స్కి ఆ ఒక్క ఆదాయాన్ని అందకుండా చేస్తూ ఈ రాజకీయ గద్దలు అన్ని రాజకీయ పార్టీల్లో దూరి కొంతమంది ఒక్క బోర్డులో మెంబర్లుగా చేరి మొత్తం దోచేస్తుంటే ఎట్టా? కుదరదు, ఎల్లకాలం కుదరదు. కాబట్టి ఈ ఒక్క చట్టంలో సవరణలు చేశారు, చట్టాన్ని తీసేయలేదు. ఆ చట్టాన్ని పూర్తిగా చదవండి. చదివితే మీకు అర్థమవుద్ది మంచి చెడులు ఏముందా అనేది అర్థమవుద్ది. అంతే తప్ప మేము అకౌంట్స్ చెప్పం, భూములు ఎక్కడుండో బహిర్గతం చేయండి. ఒక్క ఆస్తులని గవర్నమెంటే బయట పెట్టమని అంటున్నాం. బోర్డు సభ్యులు ప్రభుత్వానికి ఇవ్వండి. ఒక్క ప్రాపర్టీస్ లిస్టుని రెవెన్యూ మంత్రికి ఇవ్వండి, రెవెన్యూ కార్యదర్శికి ఇవ్వండి, చీఫ్ సెక్రటరీకి ఇవ్వండి. తేలిపోద్ది కదా ఈ ఒక్క ప్రాపర్టీసా కాదనే తేలిపోద్ది కదా. ఎందుకు ఒక్క ప్రాపర్టీస్ సీక్రెట్గా పెడుతున్నారు? పబ్లిసైజ్డ్ చేయండి. ఇది ఏంటంటే ముస్లింల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు. ఇదేంటి? కేవలం అందులో ఉన్నటువంటి లొసుగుల్ని నిర్మూలించేది. ఇప్పుడు మహిళలకు అందులో బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. త్రిపుల్ తలాక్ కూడా చట్టం మంచిది కాదమ్మా. 3 భార్యలు 4 భార్యలు ఉండొచ్చు అంట. త్రిపుల్ తలాక్ మంచిది. ఆడవాళ్ళు మెట్టిడ్స్ కొడతారు ముస్లిమ్స్ ఆడవాళ్ళు. ఎంత గొప్ప నిర్ణయం అది. మహిళలకి బోర్డులో సభ్యత్వం కల్పించారు. తప్పేముంది? రాష్ట్రపతి మహిళ. వాటిని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి? జిల్లా కలెక్టర్ కన్నా మించిన అథారిటీయా వక్ఫ్ కమిషనర్? అదేంటి అసలు? అంటే కలెక్టర్ ఇవాళ ల్యాండ్ ప్రొటెక్ట్. అలాంటిది నువ్వెవరు అసలు? ఇప్పుడు ఇది రైల్వేసు, డిఫెన్సు, వీళ్ళ తర్వాత అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్నది దీనికే. 10 లక్షల ఎకరాలు ఉంది వక్ఫ్ కింద. ఇవాళ ఆ భూమిని కాపాడాలి. అది ఎవరికి ఉపయోగపడాలి? పేద ముస్లింలకి ఉపయోగపడాలి, వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలి. అంతే తప్ప వీళ్ళే అందులో ఆక్రమించుకుని, వీళ్ళే కబ్జాలు చేసి, వీళ్ళే వాటిల్లో కట్టుబడులు చేసి అద్దెలకిచ్చుకుని సంపన్నులు కావడానికి కాదు కదా. ఇప్పుడు ఇవాళ తిరుపతి దేవస్థానం ఉంది. టీటీడీ అనేది కలెక్టర్ కన్నా పెద్దదా? అంటే గవర్నమెంట్ కన్నా బోర్డు ఎలా పెద్దదవుతుంది? గవర్నమెంట్ కింద పనిచేయాల్సిన బోర్డులు వీళ్ళ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఇవాళ పెద్ద చర్చనీయాంశం. సార్ 66 ఉంది సార్ దీంట్లో. ఇది క్లియర్గా ఉంది సార్ 66లో కూడా. ఈ విషయాలు బయట పెట్టడంలో ఇంతకాలం ఓటు బ్యాంక్ రాజకీయాలతో పోయి క్లియర్గా 66 ఇచ్చాడు. పవర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ ముతువాలి వెన్ టు బి ఎక్సర్సైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఈ లిస్ట్ అంతా స్టేట్ గవర్నమెంట్ కాడ ఉండాలా, ఇవ్వాలా. ఇంతకాలం దాపెట్టేసి వాడెవడో తెలియదు, ఆ ముతువాలి అనేవాడు ఎవరో తెలియదు. స్టేట్ గవర్నమెంట్కి ఆ లిస్ట్ అంతా ఇచ్చి వాళ్ళకి రిమూవ్ చేసే పవర్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు ఈ చట్టం మీద కోర్టులో పిలిచేశారు. ఏది? ఈ బిల్లులో వీటన్నిటిపైన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కోర్టులో కేసులు వేసింది ఎవరు? ముస్లింలు వేశారు. గత 2 ఏళ్లలో ఇది కాదు, గత 2 ఏళ్లలో వక్ఫ్ మీద వేసిన కేసులు 120 అయితే అందులో 15 కేసులు వేసింది ఎవరు? ముస్లింలు. మా ఆస్తులు కాపాడండి,
మా ఆస్తులు అన్యాక్రాంతం 3,000 మంది సార్, దేశవ్యాప్తంగా 3,000 మంది ముస్లిమ్సే, 3,000 మెంబర్ ముస్లిమ్సే మాయి లాక్కుంది వక్ఫ్ బోర్డు అని ముస్లిమ్సే పోయారు సుప్రీంకోర్టుకి. 3,000 కేసులు ఉన్నాయి. తమిళనాడులో ఏం జరిగిందంటే అక్కడ ప్రభుత్వం ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్కి రాసి ఇచ్చింది. అసలు విలేజ్ మొత్తం అసలు వక్ఫ్కి ఎలా ఆస్తి దఖలు చేస్తారు? అక్కడ ఇవాళ నిరసనలు బిగినయ్యాయి. ఇది పేద ముస్లింలకు న్యాయం చేయడం కోసం, మహిళలకి న్యాయం చేయడం కోసం, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఇక్కడ ఆ వక్ఫ్కు ఉన్నటువంటి స్వతంత్ర అధికారాలని తగ్గించి ప్రభుత్వ అధికారాలని పెంచటం అనేక మంచి అంశాలు ఇందులో ఉన్నాయి. వాటిపైన డిస్కషన్ జరగాలి. అంతే తప్ప ముస్లింలను రెచ్చగొట్టి ర్యాలీలు చేయించటం లేదు, మమతా బెనర్జీ లాగా చంద్రబాబుని నితీష్ని విమర్శించడం కాదు కదా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ కుట్రలు. ఇక్కడేమో ముస్లింలను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, అక్కడేమో హిందువులను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, రాజమండ్రిలోనేమో క్రిస్టియన్లను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, అమరావతి మీద కుట్రలు, ఏది తప్పుడు ఈమెయిల్స్ పంపించి వరల్డ్ బ్యాంక్ని నిధులు ఇవ్వద్దంటారు. అంటే అసలు ముంపు ప్రాంతం అంటారు, అక్కడ అసలు పునాదులు గట్టిగా ఉండమంటారు. ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కుట్రల మీద కుట్రలు చేస్తుంది. 10 నెలల్లో 10 కుట్రలకు పాల్పడ్డారు. రాఫ్తాడిపోతారు, అక్కడ ఫ్యాక్షను రెచ్చగొడతారు. అంటే అడుగడుగున కుట్రలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని బారి నుండి, అతని మూకల బారి నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన. ప్రధానమంత్రి మోడీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపైన దృష్టి పెట్టాలి. అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు, ఈ అరాచకాల అణిచివేత ఒక ఎత్తు. రేపొద్దున మోడీ వస్తున్నారు. మే 2వ తారీఖు వచ్చి అమరావతిలో ఆయన 1,00,000 కోట్ల విలువైన వర్కులకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తున్నారు. మొన్నే వచ్చారు అక్కడికి. ఎక్కడికి? 3 నెలల క్రితం ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం వచ్చారు. అక్కడ 2,00,000 కోట్ల విలువైన వర్కులకి ఆయన శంకుస్థాపన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇవాళ కంకణం కట్టుకుని ఇన్ని నిధులు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు తేలేకపోయావు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఇప్పుడు ఈ నిధులు ఈ విధంగా వస్తుంటే నువ్వు అడ్డుకోవటం, కుట్రలు చేయటం ప్రజలు క్షమించరు. సార్ అన్నట్టు ఇప్పుడు ఒక అమరావతి విషయం అనే కాదు, అమరావతిలో కూడా మళ్ళీ యూటర్న్ 2 నెలల ధోరణి చూపిస్తుంది. అమరావతికి వ్యతిరేకం అని చెప్పింది, అమరావతి పైన మళ్ళీ మేము పునరాలోచిస్తామని చెప్పారు. అండ్ వర్క్ సవరణ బిల్లుపై దీనికి సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేసినప్పుడు వైసీపీ నుంచి ఎవరు హాజరవ్వకుండా, ఆ కమిటీకి ఎలాంటి సిఫార్సులు కూడా చేయకుండా, అండ్ లోక్సభలో ఆమోదం తెలపకుండా రాజ్యసభలో ఆమోదం తెలిపి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి ఎందుకు ఇన్ని రకాల నాటకాలన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండిండిగా. యెహోవా సోలమన్ రోమన్ కరప్షన్ పార్టీ 5 ఏళ్ళు ఉన్నది కదా. నేను డైరెక్ట్ అడుగుతుండా, వక్ఫ్ చట్టం గురించి నీకు తెలుసా? వక్ఫ్ చట్టంలో ఇక్కడ క్లియర్గా ఉంది, చూసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని చదువుకోమని, ఖాళీగా ఉంటే పక్కన ఉన్న రోడ్డు చేతన చెప్పించుకోమని చెప్పండి. 65 సీరియల్ నెంబర్ 65 ఉంటుంది. సీరియల్ నెంబర్ 65 ఏ చాప్టర్లో ఉందో కూడా చెప్తాను నేను. సీరియల్ నెంబర్ 65 అనేది ఏ చాప్టర్లో ఉందో కూడా నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాప్టర్ 6లో ఉంది. చాప్టర్ 6లో ఒకసారి చదువుకో జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది నా వాదన. చాప్టర్ 6లో 65 సెక్షన్లో సబ్సెక్షన్ 3లో సార్ డివిఎస్ గారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ద బోర్డ్ షెల్ సెండ్ to the state government the detailed report of the recorded to every work under its direct management given therein అన్నారు. ప్రతి సంవత్సరం ఎంత వీలు అంత తొందరగా అయితే ఒక్క ప్రాపర్టీస్లు అంతా ముఖ్యమంత్రికి పంపించమన్నారు. ఎందుకు బయట పెట్టలేదు గడిచిన 5 ఏళ్ళు నువ్వు? ఆ ప్రాపర్టీస్ లిస్టు నీ దగ్గరకు పంపించారా వీళ్ళందరూ? తర్వాత 2 ఏ పార్ట్ చెప్తాను. The detail of the income of work for the year immediately preceding the year under report. B. The steps taken to improve to the management and income of the work. మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలా, ఆదాయాన్ని పెంపొందించాలా? చెప్పావా ఎప్పుడన్నా? వక్ఫ్కి ఇట్లా నేను ఇంప్రూవ్మెంట్ చేశాను, ఇంత ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టాను ఏ రోజన్నా అసెంబ్లీలో చెప్పారంట సార్? క్లియర్గా ఉంది టైటిల్. చెప్పండి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అన్న చెప్పండి. తర్వాత సి.
the period of during which the work has been under the direct management of the board and the explainable the reason as to why it has not been possible to entrust the management of the work to the Muthuwali or any committee of management during the year. ఇక్కడ లాస్ట్ డి పాయింట్ సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇట్లా క్లియర్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేయాలా గవర్నమెంట్కి అని ఉంది. ఏ గవర్నమెంట్కి ఇయటానికి ఏంటి నొప్పమ్మా? రిపోర్ట్ ఇయటానికి ఏమి నొప్పి? వాళ్ళందరికీ ఎంత ఇన్కమ్ వచ్చింది? ఏంటంటే వక్ఫ్ భూములను కాపాడటం కోసం తెచ్చిన చట్టం ఇది. కేవలం ఉన్నటువంటి ఆ 10 లక్షల ఎకరాల భూములైనా పేద ముస్లింలకి ఉపయోగపడాలి, మహిళల అభ్యున్నతికి ఉపయోగపడాలి, దానిపై వచ్చే ఆదాయం ముస్లింల యొక్క అభ్యుదయానికి దోహదపడాలి. దానికోసం తెచ్చిన చట్టం. దాన్ని వీళ్ళు చిలవల పలవలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి ర్యాలీలు జరిపించడం, లేకపోతే బెంగాల్లో ఘర్షణలు సృష్టించడం. మనుషులు చంపుతారా సార్? మనుషులు చంపుతారా? చంద్రబాబుని నితీష్ కుమార్ని బ్లేమ్ చేయడం కాదు కదా. అదే కాదు, నువ్వు హిందువులను రెచ్చగొట్టడం కాదు, తిరుపతిలో రాజమండ్రిలో క్రిస్టియన్లను రెచ్చగొట్టడం కాదు, అమరావతిని బూచిగా చూపించి మళ్ళీ విశాఖలో లేకపోతే రాయలసీమలో అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలు తీసుకురావటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల చిచ్చు పెట్టడం, వీటన్నిటికీ కాలం చెల్లింది. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, వాటిని వాళ్ళ తిప్పి కొడుతున్నారు. దానికి ఉదాహరణ రాజమండ్రి. వీళ్ళు ఎన్ని కట్టెలు పెట్టినా పొయ్యిలో వాళ్ళ చేతులు గాలడం తప్ప రాష్ట్రానికి అయ్యేదేమీ లేదు. నీ నాటకాలు కట్టిపెట్టు, దేశద్రోహిగా మిగిలిపోతావు. ఇది రామరాజ్యం, రాముడేలిన రాజ్యం. కాబట్టి రామరాజ్యంలో నీ ఆటలు చాలవు, అక్కడ చూసుకో. ఇక్కడ కుదరదంటే కుదరదు. రెడ్డి ఇప్పుడే చెప్తున్నా నీకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.